హాయ్ ఫ్రెండ్స్, నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలో ఒక తండ్రి తన కొడుక్కి ఎలా తెలియజేశాడు ఈ చిన్ని కథ నుంచి తెలుసుకుందాం. దయచేసి తప్పకుండా చివరి వరకు చూడండి. 15 సంవత్సరాల ఒక అబ్బాయికి చాలా మంది స్నేహితులు ఉండేవారు. అతను తన స్నేహితుల గురించి ఎంతో గొప్పగా భావించేవాడు. ఒకరోజు ఆ కుర్రాడు తన తండ్రితో, నాన్న, మీరు జీవితంలో ఒక్క స్నేహితుడినే ఎంచుకున్నారు, కానీ నా దగ్గర చూడండి, ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. నా ఫ్రెండ్స్ లో ఒకరి వద్ద ఖరీదైన ఫోన్ ఉంది, మరొకరి వద్ద ఖరీదైన గడియారం ఉంది. వాళ్ళంతా గొప్పవాళ్ళు అని చెప్పాడు. అప్పుడు తండ్రి చిన్నగా నవ్వుతూ, బాబు, స్నేహితుడు ఒక్కడే ఉన్నా అతను నిజాయితీ గలవాడై ఉండాలి అని చెప్పాడు. కానీ కొడుకు తన తండ్రి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే తండ్రి తన కుమారుడికి నిజమైన స్నేహం అంటే ఏంటో తెలియజేయాలని ఒక రోజు రాత్రి 1 గంటకు తన కొడుకును నిద్రలేపి, ఇప్పుడే నీ స్నేహితుల్ని పరీక్షిద్దాం, నీకు ఎంతో ఇష్టమైన ఫ్రెండ్ కి కాల్ చెయ్యి అని చెప్పాడు. ఆ కుర్రాడు వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేశాడు. కానీ అతను కాల్ తీయలేదు. తండ్రి నవ్వుతూ, సరే, అతని ఇంటికి వెళ్లి చూద్దాం అని చెప్పాడు. కొడుకు తండ్రి ఇద్దరూ కలిసి అతని ఇంటికి వెళ్లి డోర్ బెల్ మోగించారు. కానీ తలుపు తెరవలేదు. కొడుకు కిటికీ నుంచి లోపలికి చూడగా అతని స్నేహితుడు లోపలే ఉన్నాడు. అతను తన ఫ్రెండ్ వచ్చాడని చూసి వెంటనే కిటికీ మూసి లైట్లు ఆఫ్ చేశాడు. తండ్రి నవ్వుతూ, ఇతనేనా నీ బెస్ట్ ఫ్రెండ్ అని అడిగాడు. కొడుకు కాస్త కంగారు పడి, నాన్నా, నాకు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వేరొకరికి కాల్ చేస్తాను అని చెప్పాడు. అందులో ఒకడు ఫోన్ ఎత్తలేదు. మరొకరి ఇంటికి వెళ్ళగా అతని తల్లి, మా బాబు అనారోగ్యంతో ఉన్నాడు, ఇప్పుడు కలవలేడు అని చెప్పింది. ఈ సంఘటనలతో తను ఎంతగానో పొగిడిన స్నేహితులు అవసరమైనప్పుడు లేరని తెలిసింది. అప్పుడు తండ్రి నవ్వుతూ, ఇప్పుడు నా స్నేహితుడిని చూపిస్తాను అని చెప్పి తండ్రి తన స్నేహితుడి ఇంటికి వెళ్లి డోర్ బెల్ మోగించాడు. వెంటనే తలుపు తెరుచుకుంది. బయటికి వచ్చిన స్నేహితుడు, ఏరా, ఏమైంది? ఇంత అర్ధరాత్రి నీకేదైనా ఆపదొచ్చిందా? ఏమైనా సాయం కావాలా? చెప్పు. డబ్బులేమైనా అవసరమా? లేదంటే ఎక్కడికైనా వెళ్లాలా? త్వరగా చెప్పు, నీకు నేనున్నాను అని అన్నాడు. తండ్రి చిరునవ్వుతో, ఏం లేదురా, నా కొడుక్కి స్నేహం అంటే ఏంటో తెలియజేస్తున్నాను అని చెప్పాడు. తండ్రి తన కుమారుని చూస్తూ, బాబు, స్నేహితుడు ఒకడే ఉన్నా సరే నిజాయితీ గలవాడే ఉండాలి. మిగతా ఫ్రెండ్స్ నీకు అవసరమైనప్పుడు లేకపోతే అటువంటి స్నేహం లేకపోయినా పర్వాలేదని చెప్పాడు. స్నేహం అంటే కష్టాలు నీకు తోడుగా ఉండే మనిషి. స్నేహితులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ అవసరమైన సమయంలో నీ పక్కన నిలిచే వాళ్లే నీకు నిజమైన స్నేహితులు. నిజమే కదా? అలాంటి స్నేహితులు మీకుంటే వారి పేరు తప్పకుండా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి నిజమైన స్నేహితులు ఉన్నారు.